'చీకటిలో' ఇదొక వెబ్ మూవీ. ఈ వెబ్ మూవీలో మెయిన్ లీడ్‌గా శోభిత ధులిపాల చేస్తున్నారు. ఈ మూవీ ప్రొడ్యూస్డ్ బై సురేష్ ప్రొడక్షన్స్. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జనవరి 23 రోజు రిలీజ్ అవుతుంది. దాని ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ప్రకారం ఈ వెబ్ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటిదంటే, శోభిత ధులిపాల ఒక ఫేమస్ న్యూస్ ఛానెల్‌లో క్రైమ్ బులెటిన్‌లో యాంకర్‌గా వర్క్ చేస్తుంటది. ఈ టీఆర్‌పీ కోసం మాస్ మసాలా మిక్స్ చేసి న్యూస్‌ను హైప్ చేయడం, సెన్సేషనల్ చేయడం ఇవి నచ్చక జాబ్ సాటిస్ఫాక్షన్ లేక జాబ్ అయితే క్విట్ జేస్తది. జాబ్ క్విట్ జేసిన తర్వాత ఆమె ఒక పోడ్‌కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటది. ట్రూ క్రైమ్ స్టోరీస్ చెప్దాం అనుకుంటది. ఈ పోడ్‌కాస్ట్ స్టార్ట్ చేసే లోపు వాళ్ళ ఫ్రెండ్, కొలీగ్ ఎవరైతే ఉంటారో ఆమె అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్‌ల ఆమెనెవరో మర్డర్ చేస్తారు. సో, దానివల్ల షాక్‌కి గురైన శోభిత అసలు ఈమెను ఎవలు చంపిల్లని తెలుసుకోవాలని ఆమె సొంతంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తది. అండ్ సేమ్ టైమ్ ఈ పాడ్‌కాస్ట్ కూడా స్టార్ట్ చేస్తది. ఈ పాడ్‌కాస్ట్ యొక్క సబ్జెక్ట్ ఏంటిదంటే, గత 20 సంవత్సరాలుగా గోదావరి జిల్లాలల్ల అమ్మాయిలను రేప్ అండ్ మర్డర్ చేసే ఒక సీరియల్ కిల్లర్ కోసము, ఈ సీరియల్ కిల్లింగ్స్ అనేవి ప్రెజెంట్ టైమ్‌లో కూడా కంటిన్యూ అయితుంటాయి. సో, శోభిత ఈ పాడ్‌కాస్ట్ చేసిన తర్వాత ఈ విషయం ఎక్కువ మందికి రీచ్ అయిపోయి ఆ ప్రోగ్రామ్ కూడా ఫేమస్ అయితది. దానివల్ల డిపార్ట్‌మెంట్ మీద ప్రెషర్ పడతది. ఈ సీరియల్ కిల్లర్‌ని పట్టుకోవాలని. సో, డిపార్ట్‌మెంట్ కూడా ట్రై చేస్తుంటది. ఈ పాడ్‌కాస్ట్ విషయం తెలుసుకున్న సీరియల్ కిల్లర్ కూడా శోభితని చంపుదాం అనుకుంటాడు. సో, లాస్ట్‌కి ఏమవుతది, శోభిత సీరియల్ కిల్లర్‌ని పట్టుకుంటదా? డిపార్ట్‌మెంట్ ఏ విధంగా హెల్ప్ చేస్తది శోభితకు? లేకపోతే సీరియల్ కిల్లరే శోభితని చంపేస్తాడా? ఏమైతదనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ట్రైలర్ నాకైతే నచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్‌గా ఉంటే హిట్ అయ్యే అవకాశం ఉంటది. మీరు కూడా ఈ ట్రైలర్ చూస్తారా? చూస్తే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. వీలైతే ఈ వీడియో షేర్ చేయండి.